హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మేమైతే సంక్రాంతికి మా సొంత ఊరు వచ్చాం కదా, అక్కడైతే మేము సంక్రాంతి సంబరాలు అన్నీ జరుపుకున్నాము. ఇదైతే మేము గజపతినగరంలో ఉండే దగ్గర మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే భోగి సంబరాలను అయితే ఈ విధంగా జరుపుకున్నారు. అందరూ కూడా ఒక దగ్గర ఉండి చక్కగా ఈ విధంగా ఎంతో ఆనందంగా అయితే భోగిని జరుపుకున్నారు. తర్వాత సంక్రాంతి అయితే మా ఊర్లో పల్లెటూరు కదండి, చాలా హ్యాపీగా జరుపుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ సంక్రాంతి పండగకి అయితే వచ్చారు. మా ఊర్లో అయితే సాకరేవి అని ఉంటుంది. పండగ అయిపోయిన తర్వాత అందరూ కూడా సాకరేవికి వెళ్ళి అక్కడ అందరూ కూడా కలుస్తారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా అక్కడ కలిసి చక్కగా ఆటపాటలన్నీ ఆడుకొని చాలా బాగా చేస్తారండి. సంక్రాంతి అయిపోయింది తర్వాత కనుమ రోజు అయితే చక్కగా ఆ రోజు కూడా సాకిరేవికి వెళ్తారు. వెళ్ళి అక్కడైతే గుంటాట, కబడ్డీ ఇవన్నీ కూడా ఆడుతారండి. చాలా ఆనందంగా అనిపిస్తుంది పల్లెటూరులో పండుగలు అనేవి. ఈ విధంగా మేమైతే మా సొంత ఊర్లో మా దేవుడు కదండి, నేనైతే ఓన్లీ పండగలకు వచ్చినప్పుడు మాత్రమే దీపం పెడతాము. అందుకోసం అని చెప్పేసి నేను పండగకు వచ్చేటప్పుడు ఈ విధంగా దేవుడి గదిని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ముందుగా పొడి క్లాత్తో నీట్గా తుడుచుకున్న తర్వాత లైజాల్ వేసుకొని నీట్గా మళ్ళీ ఒక క్లాత్తో తుడుచుకొని మరలా పొడి క్లాత్తో తుడుచుకుంటే చాలా షైనింగ్గా ఉంటాయి అయితే ఈ దేవుడి ఫోటోలు అయితే. తర్వాత ఈ గట్టును కూడా నీట్గా తుడుచుకొని ఒక పేపర్ని అయితే వేసుకొని మనమైతే దేవుడి సామాన్లు అన్నీ సర్దుకోవాలండి. తర్వాత వీటికైతే గంధంతోని కుంకుమతోని బొట్టులను అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ప్రతి ఫోటోకి కూడా గంధంతోని కుంకుమతోని ఈ విధంగా బొట్టులను అయితే పెట్టుకున్నానండి. ప్రతి ఫోటోకి కూడా ఈ విధంగా నీట్గా గంధంతోని కుంకుమతోని పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయండి విగ్రహాలు అనేవి. తర్వాత నేను లక్ష్మీ అమ్మవారికి అయితే ఈ విధంగా గంధంతోని కుంకుమతోని బొట్లు పెట్టుకున్నాను. అదేవిధంగా బాబా గారి ఫోటోకి, తర్వాత సరస్వతీదేవి విగ్రహానికి కూడా ఈ విధంగా గంధంతోని కుంకుమతోని బొట్లను అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా గోపాలకృష్ణుడికి కూడా, రాధాకృష్ణుడికి కూడా గంధంతోని కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా ఒక పేపర్ని అయితే వేసుకున్నాను. ఈ కిందలో పసుపు, కుంకుమ, ఊదొత్తులు, దేవుడు పూజకి కావాల్సినవన్నీ కూడా ఈ అరలోనైతే పెట్టుకున్నానండి.